తదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. సరే నాయనా, నా గురించి స్మరణ, ధ్యానం, నిష్కామ కర్మ ఇవన్నీ ఆచరించడానికి కూడా సాధ్యం కాకపోతే కనీసం నా యందు నీ మనసు లగ్నం చెయ్యి. నీవు ఏ పని చేసినా ఆ కర్మ ఫలాన్ని నాకు అర్పించు, భగవదార్పణం చెయ్యి. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరించుకో. ఈ పనులు నేను చేయడం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి, అన్నీ ఆ పరమాత్మకు అర్పిస్తున్నాను. నేను చేసే అన్ని కర్మలు, వాటి ఫలాలు నావి కావు, ఆ పరమాత్మకు చెందుతాయి అని అనుకోవాలి. కేవలం అనుకోవడమే కాదు, చేసిన పనికి ఫలితం మనకు ఎదురుగుండా కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఫలితాలను మనం పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తాం. అప్పుడు మనలోని అహంకారం నశిస్తుంది. ఇదంతా పరమాత్మ అనుగ్రహం అనే భావన కలుగుతుంది. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి కలుగుతుంది. మనకు ఏ లాభం కలిగినా, ఏ నష్టం కలిగినా ఇదంతా ఆ పరమాత్మ ప్రసాదమని స్వీకరిస్తే ఆ ఫలం గురించిన ఆసక్తి, చింత ఉండవు. మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనస్సులో చికాకు పరిచే ఆలోచనలు కానీ, భావనలు కానీ క్రమేణా మాయమైపోతాయి. దైవీ సంబంధమైన ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. ఇదే మోక్షానికి తొలిమెట్టు, అంటే నర్సరీ క్లాస్. అందుకే పరమాత్మ మనల్ని నర్సరీ నుంచి ఆరంభించమంటున్నాడు. ఈ మెట్టు ఎక్కగలిగితే మిగిలిన మెట్లు ఎక్కడం కొంచెం సులభమవుతుంది. దీనినే సర్వకర్మ ఫలత్యాగం అని పేరు పెట్టాడు పరమాత్మ. ఇక్కడ కొంతమంది విపరీతార్థాలు తీస్తారు. పరమాత్మ చెప్పింది కేవలం ధర్మబద్ధంగా, న్యాయపరంగా ఉండే పనుల గురించి, అసాంఘికమైన పనులు కావు. మనం చెడ్డ పదార్థాలు, తినకూడని పదార్థాలు దేవుడికి నివేదన పెట్టం కదా, అలాగే చేయకూడని పనులు చేసి ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మ కర్పించకూడదు. కేవలం న్యాయంగా, ధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితాలని మాత్రమే పరమాత్మ కర్పించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా రామార్పణం, కృష్ణార్పణం, భగవదార్పణం అంటూ చేస్తే ఆయా కర్మల ఫలాలు మనకంటుకోవు. ఈ అర్పణం ఎలా చేయాలి? ఏదో మాట వరుసకు కృష్ణార్పణం అంటే సరిపోదు. మనస వాచ కర్మన నీ కర్మ ఫలాలను నాకు సమర్పించు, నాకు సమర్పించిన వాటిని తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు. అప్పుడే నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని అంటున్నాడు పరమాత్మ.